టు జెనూస్ గ్లోబల్ అండ్ అదే కాటారం టీవీ. ఈరోజు మనం కాటారం దగ్గరలో ఆదివారంపేట పోయే రోడ్డు దగ్గర ఉన్నాం. చూడండి, ఆదివారంపేట పోయే రోడ్డు దుస్థితి ఎట్లా ఉందో. ఈ రోడ్డు నిజంగా ఎంత దయనీయంగా ఉందంటే ఆటో వాళ్ళు ఉన్నారు అక్కడ. రోడ్లో ఆటోలు పోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బైకులు పోవాలన్నా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నైటు ఒంటరిగా బైక్ మీద జర్నీ చేసే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో రోడ్డు అదుపు తప్పి అందులో పొలాలలో పడి కూడా పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒక ఆటో ఉన్నది, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరే ఆటో ఇది? ఎట్లున్నది మన రోడ్డు? ఇప్పుడు ఇదే రోడ్లో పోతాం ఆ రోజు డైలీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లనే ఉందా? అటు ఇట్లకి ఇదే పెళ్లి వరకు ఇదే లెక్క. ఇంకా ఇది ఇంకా నార్మల్, ఇంకా ముందు పోతాను, ఇంకా వర్షపడదు. చెప్పు, ఎట్లా మరి? ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేసిర్రా? మరి ఎట్లా మరి ఏది ఇదే ఎట్లుంటే మీరు నడుపుకుందాం అనుకుంటారు? ఎవరికి చెప్తామే, మనం ఐటీ మినిస్టర్ లేడా మన దగ్గర? ఆయన చూస్తే అయినా 5-6 సార్లు వచ్చిండు. ఆయన కళ్ళు పోయినా, ఆయన చూస్తున్నాడు కదా. ఇది పరిస్థితి మొత్తానికి అయితే. ఇగో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనే శైలి అయితే వస్తూ ఉన్నది. ఈ రోడ్డు పరిస్థితి చూడండి. ఈ కాంట్రాక్టర్కి నిజంగా కళ్ళు కనబడతలేవా? బిల్లు లిఫ్ట్ చేసి పోయిండు, సరే బిల్లు లిఫ్ట్ చేసినావు, మరి రోడ్డు వేయాలి కదా, మరి రోడ్డు ఎందుకు వేయలేదు? ఇక చూడు, ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు తప్ప మిగతాది ఏం లేదు. చూడండి, ఇన్ని గుంతలు పడ్డా కూడా ఇప్పటికైనా ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టి దీని మీద డాంబర్ రోడ్ పోసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ దీన్ని బిల్లు కూడా లిఫ్ట్ చేసిర్రాట. లిఫ్ట్ చేసి కథం ఆయన సంధానం ఆయన పోయిండు. లిఫ్ట్ చేసుకున్నాడు, ఆయన సంధానం ఏసీలు ఉంటాడు, మంచిగా ఏసీ రూమ్లో మంచిగా మర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతాడు కాంట్రాక్టర్. కానీ ఇక్కడ మరి ప్రజల గురించి ఎవడు పట్టించుకుంటాడు? ఈ ప్రజలు బండ్ల మీద పోతా అంటే కింద పడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? వీళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు? దీనికి ఎవరు బాధ్యులు? రేపు ఎవరైనా బండు అది తప్పి కింద పడి చనిపోతారు, మరి ఎవరి బాధ్యత? కాంట్రాక్టర్ల కన్నా అర్థం కాకపోతే దీని శాఖ అధికారులు ఉన్నారు కదా, ఆర్ఎన్బి అధికారులు ఉన్నారు కదా, మరి ఆర్ఎన్బి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీనికి బిల్ ఎట్లా లిఫ్ట్ అయింది? ఇది ఎన్ని కోట్ల ప్రాజెక్టు? దీనికి బిల్ ఎవరు లిఫ్ట్ చేసిర్రు? ఏ విధంగా లిఫ్ట్ అయింది? రోడ్డు మరో పని కాకుండానే బిల్లు లిఫ్ట్ చేసిరట. మరి ఎట్లా లిఫ్ట్ అయింది? ఇది అధికారులు తెలియకుండా అవుతుందా? మొత్తానికైతే అధికారులారా, మీరు ఒక్కటి గమనించుకోండి. ఇక్కడ మీరు ప్రభుత్వం నుండి వచ్చే ట్యాక్సులు కట్టుకునే ప్రభుత్వాలు, ప్రజలు ఎవరైతే ట్యాక్స్లు కడతా ఉన్నారో ఆ ట్యాక్స్లతో మాత్రం మీరు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలి, కానీ ఇలాంటి కాంట్రాక్ట్లకు వత్తాసు బలికి ఈ కాంట్రాక్టులకు బిల్లు లిఫ్ట్ చేసి మీరు ఏసీ రూమ్లలో తిరగడం ఇది పద్ధతి కాదు. దయచేసి ఆర్ఎన్బి అధికారులారా, మీరు తినే ముద్దను ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తినే ముద్ద ఏదైతే ఉందో మీకు కన్సర్న్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మేము తినే ఈ ముద్ద ఏ నుంచి వస్తూ ఉంది, దాని వెనుక ఎంతమంది కష్టం ఉంది, దాని వెనుక ఎంతమంది గోస ఉన్నది అని మీరు ఒక్కసారి బహిర్గతం చేసుకొని గిట్ల ఉండడానికి పర్మిషన్ ఇవ్వాలి. నేను ఇది నిజంగా చీకటి రాజ్యంగా భావిస్తాను. నేను ఇది ఒక కాటారం సబ్ డివిజన్ పరిధిలో గత 3 ఏళ్ల నుంచి ఎంత లేదు, ఒక 10 కిలోమీటర్ల రోడ్డును కంప్లీట్ చేయకపోతున్నారంటే ఇది అధికారులు నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేదంటే ఈ యొక్క మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యమా? చూడండి ప్రజలారా, దీన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ రోడ్ను అయ్యే విధంగా అయితే మీరు షేర్ చేయండి. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గణేష్. జై హింద్.